ఎంత ముద్దుగా చెప్తున్నావా? ఇంకా ఈ మాట చెప్పనికైనా కనీసం షేమ్ అనిపిస్తలేదా? కనీసం సిగ్గు అనిపిస్తలేదా? కనీసం నాకు కూడా 50 ఏళ్ళు, నా పిల్లలు ఇప్పుడు కాలేజీకి పోతా ఉన్నారు. ఈ పిల్లలు రేపు ఈ దేశంలో ఉండాలి, ఇంకో దేశానికి పోకూడదు. రేపు నా బిడ్డని డ్రాప్ చేయడానికి నేను అమెరికా పోవాలి. ఎందుకు పోవాలా మన పిల్లలు అమెరికాకు ఇంకొకడికి ఎందుకు చదువుకోనికి? నేను అడిగిన నా బిడ్డని, ఇక్కడనే చదువుకో, ఎందుకు పోవాలని? ఇక్కడ అంత గొప్ప కాలేజీలు ఏడున్నాయి అంటే నేను ఏం చెప్పాలి? అక్కడ ఉన్నంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఉన్నాయా? ఏం చెప్పాలి? లేవు. వాస్తవాలు మాట్లాడుకుంటే మీ కూతురు ఆ క్వశ్చన్ చేసినప్పుడైనా కనీసం షేమ్ అనిపించాలి. అరే మా అయ్య ఇక్కడ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, నేను ఐటీ మినిస్టర్గా ఉన్నా, అయినా ఏం మారలే, నేను కూడా ఫారెన్లో పోయి చదువుకున్నా, ఇప్పటికీ నా పిల్లలు కూడా ఫారెన్లో పోయి చదువుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేసినట్టు అని చెప్పేసి ఒక్కసారన్నా అనిపించలేదా? సిగ్గు అనిపించలేదా? షేమ్ అనిపించలేదా ఎప్పుడైనా? ఇంకా మీరేంటంటే మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మేము మార్చి చూపిస్తామట. ఈ 10 ఏళ్ళు కట్టలు కట్టేసిరిక మళ్ళీ మీకు అధికారం ఇస్తే మళ్ళీ మీరు మార్చి చూపిస్తారు, సంఖ నాకిచ్చి పెడతారు కథం తెలంగాణని మొత్తాన్ని. ఇంకా మీరు పొద్దున లేవగానే కథం మైకులు పట్టుకొని కులాల పేరుతో, మతాల పేరుతో, పార్టీల పేరుతో రాజకీయం చేస్తారు. ఇక్కడున్న యువతను మొత్తం సంఖ నాకిచ్చేస్తున్నారు మొత్తం. మీ పిల్లలు ఏంటంటే ఫారెన్లో చదువుకుంటారు, ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీ వెంట జెండాలు పట్టుకొని మిమ్మల్ని జై కొట్టుకుంటూ ఉంటారు. ఏం మారినట్టు? 10 ఏళ్ళు ఏం చేసినట్టు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత గల్లీకి ఒక ప్రైవేట్ స్కూల్ అయిపోయినాయి. గవర్నమెంట్ స్కూళ్ళు అయితే ఇక చెప్పనక్కర్లే, అధ్వానంగా తయారైపోయినాయి. చాలా స్కూళ్ళు మూతపడిపోయినాయి.